రెండు క్రేన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకటి ట్రబుల్ ఇచ్చిన ఇంకోటి అందుబాటులో ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా అయిపోయింది. సో క్రేన్ అంటే పూజ అయిపోయిన తర్వాత వెంటనే స్వామివారికి సంబంధించిన భక్తుల కోలాహలం మధ్య జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా భక్తుల సందోహం మధ్య ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే జరగబోతోంది. సో చుట్టూ కూడా ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా ఒకవైపు బారికేడ్స్, కౌతల వైపు గణేష్ భక్తులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్భంగా ఎన్టీఆర్ అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటిన తరువాత క్రేన్ నెంబర్ 4కి కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఫాస్ట్గా చేరుకుంది. ఖైరతాబాద్ మహాగణపతిని 1:30కి నిమజ్జనం చేయాలని పోలీసులు టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్కు అనుగుణంగానే ప్రస్తుతం 12:30 అవుతోంది. ఇంకొక అరగంట లోపల ఈ ఖైరతాబాద్ మహాగణపతి అంటే టార్గెట్ కంటే ముందే 1 గంట లోపే ఈ నిమజ్జన ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయబోతున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా గణనాథులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎన్టీఆర్ మార్గ్ని క్లియర్ రూట్ క్లియర్ చేసేసి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి మాత్రమే మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో అన్ని విభాగాలు కూడా, ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి అంతా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి గణపతి అంటే ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. సో ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరినప్పటి నుంచి నిమజ్జనం వరకు ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ కూడా చాలా అందరూ కూడా ఆసక్తికరంగా ఉంటున్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, GHMC సిబ్బంది కానీ, నిర్వాహకులు కానీ, ఇటు క్రేన్ కానీ, సో అన్నీ కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు భక్తులను ఒకవైపు మాత్రమే ఉంచారు. సో మిగతా వైపు ఈ నిమజ్జన ప్రాసెస్కి సంబంధించిన ఏర్పాట్లు మాత్రమే కంటిన్యూ అవుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది అంటే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉన్న నిమజ్జన ప్రాసెస్కి సంబంధించిన ఇష్యూ. కాసేపట్లో క్రేన్స్ ద్వారా మహాగణపతిని నిమజ్జనం చేసే ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. శివ అన్న జనరల్ ఆడియో, శివ అన్న జనరల్ ఆడియో లైవ్ అయిపోయింది. జనరల్ ఆడియో జనరల్ ఆడియో మహాగణపతి నిమజ్జనం కాబోతున్నాడు కనుక భక్తులందరూ కూడా చివరిసారిగా మనస్ఫూర్తిగా కనులారా దర్శించుకోండి, మనసారా ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి నిర్ణయించుకోండి. ఈ ఖైరతాబాద్ వినాయకుడు మరి కొద్దిసేపట్లో ఈ వినాయకుడు గంగమ్మ